నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు, నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు, ఇది నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఏమవుతోంది? నీ ధర్మ నాశనానికి ప్రయత్నం జరుగుతోంది. నీ ధర్మంలో ఉంటే నిన్ను బతకనివ్వనని బహిరంగ యుద్ధం ప్రకటిస్తున్నాడు శత్రువు. నువ్వు నా ధర్మంలోకి రా, లేదంటే నీ ధర్మం అనేటటువంటి దాన్ని అంగీకరించను అంటున్నాడు శత్రువు. వాడు చేస్తోంది మతపరమైన యుద్ధం. మనమేం చేస్తున్నాం? దాన్ని ఉదారవాద భావజాలంతో స్పష్టత లేని పోరాటం చేస్తున్నాం. ఏం కాదు, ఏమవ్వదు, వాడెవడో ఒకడు ఇద్దరు అన్నటువంటి. ఇక్కడ తీవ్రవాదం తప్పని ప్రతి ముస్లిము స్పందించాల్సిన సందర్భం, మతరాజ్య స్థాపన తప్పని ప్రతి ముస్లిము స్పందించాల్సిన అంశం. ఎంతమంది స్పందిస్తున్నారు? అలాగే మత ఉన్మాదం లేదా మత మార్పిడి తప్పని ప్రతి క్రైస్తవ దేశం స్పందించాల్సిన సమయం. మత మార్పిళ్ళు వద్దని చెప్పాల్సినటువంటిది క్రైస్తవ దేశం. ఎంతమంది చెప్తారు? ఎంతమంది క్రైస్తవులు చెప్తారు? వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ మత మార్పిడులు హిందువుల మీదనే టార్గెట్. బలవంత మత మార్పిడి ఇక్కడ ఎలాగా? నిన్ను చంపేస్తావు, నువ్వు ఆ మతంలో ఉంటే నిన్ను బతకనివ్వవు. చివరికి నిన్న చనిపోయినటువంటి వాళ్ళ కొంతమంది మహిళలు ఏమన్నారు? మేము ముస్లింలు అయ్యి ఉంటే మమ్మల్ని చంపేవాళ్ళు కదా కదా. ఈ పదాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడం వాళ్ళ యొక్క వ్యూహం. ఈ సందర్భంలో నీ ఉనికి ఏంటి? ఇప్పటిదాకా నువ్వు పట్టించుకోలేదు. వాస్తవంగా ఈవేళ ఒక పదం ఉంది, అఖండ భారతం అంటుంటాం మనం. ఆనాడు ఉన్నటువంటిది ఏది, బంగ్లాదేశ్ ఏంటినో లేకపోతే పాకిస్తాన్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఏంటి, ఇవన్నీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పించి ఇంకెవరు అధికారంలోకి రారు. కాంగ్రెస్లో కూడా రాహుల్ని తీసేసి అక్కడ ముస్లిం నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తీసేసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? పాకిస్తాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో కలిసిన వాళ్ళందరికీ ఓటు ఇవ్వాలి కదా. పిఓకే తర్వాత బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, మలేషియా, ఇండోనేషియా, ఇవన్నీ కూడా ఒకప్పటి అఖండ భారతంలోనే కదా. అవన్నీ కలిస్తే ఏమవుతుంది? ఇస్లామిక్ రాజ్యం అవుతుంది, ప్రపంచంలో అతిపెద్ద ఇస్లామిక్ రాజ్యం అవుతుంది. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రతి హిందువు నీ ఉనికి అన్నటువంటి దానికి ప్రశ్నార్థకం చేస్తూ జరుగుతున్న పరిణామాలతో నాకేం సంబంధం లేదు అనుకున్నంత వరకు నిదానంగా అక్కడెక్కడో పాత బస్తీ అని విన్నాం. ఆ తర్వాత మన ఏరియాలో మన నంద్యాల దగ్గర జరిగింది చూసాం, మన కడప దగ్గర జరిగింది చూస్తున్నాం, మన గుంటూరు దగ్గర జరిగింది చూస్తున్నాం. అక్కడ వాళ్ళు మతపరంగా వ్యక్తిగత అంశాల్లో ఒక్కటవుతున్నారు. హిందువు చిన్న చిన్న అంశాలలో కూడా వ్యక్తులుగా విడిపోతున్నారు, పార్టీగా, కులంగా, వ్యవస్థగా విడిపోతున్నారు. పైగా ఈ తటస్థత అనేటటువంటి అమాయకత్వంలో వ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తా కూర్చుంటున్నారు. నెత్తి మీదకు వచ్చినప్పుడు, నాశనం అవుతున్నప్పుడు ఏం చేస్తాం, ఏమవుతాం? బెంగాల్లో అట్లాగే అనుకున్నారు, ఏం కాదని. ఇప్పుడు బలవంత మత మార్పిడి జరిగిపోయింది. వాళ్ళ పిల్లల మీద అత్యాచారాలు, వాళ్ళ భార్యలను ఎత్తుకుపోయి బలవంతంగా సెక్స్ బానిసలుగా మార్చుకున్నారు. ఒకప్పుడు గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చు, బెలూచిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఏంటవి అన్య ధర్మాలకు సంబంధించినటువంటివే కదా. కానీ వాళ్ళు ఇటుకుపోయినాయి. కాబట్టి మనకి సంబంధం లేదు అనుకుంటే భవిష్యత్తులో జాతి ఉంటుందా? ఎన్నో శతాబ్దాలుగా పోరాడమని మనం చెప్తున్నాం. ఈ పోరాటంలో ఎంతో కోల్పోయాం. కేవలం ప్రస్తుతం అతి పరిమితంగా మిగిలిన్నాం. భారతదేశంలో 11 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏం చేద్దాం? ఆలోచించాల్సిన సందర్భం.